సినీ నటి గౌతమి మరోసారి లేఖాస్త్రాన్ని సంధించారు. గతంలో పీఎంను పొడుగుడుతూ బ్లాగ్లో ఆర్టికల్ రాసుకున్న గౌతమి ఈసారి ఆయనపై విరుచుకుపడ్డారు. తమిళనాడును ఎన్నో సమస్యలు చుట్టుముట్టిన మోడీ ఇంకా మౌనంగానే ఉన్నారంటూ ఘాటు పదాలతో లేఖ రాశారు. జయ మరణంపై ఉన్న అనుమానాలను ఇప్పటి వరకు ఎందుకు నివృత్తి చేయలేదని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలంటే ఎందుకంత చిన్నచూపు? తమిళనాడు సమస్యల్ని ఎందుకు పట్టించుకోవటం లేదు? జయమృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? నటి గౌతమి ప్రధానమంత్రి మోదీకి సంధించిన ప్రశ్నలివి. మరణంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, తమిళనాడు ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో మోడీకి లేఖ రాసిన గౌతమి మరోసారి అదే పనిచేశారు. ఈసారి మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ది గ్రేట్ ట్రాజడీ ఆఫ్ ఇగ్నర్డ్ వాయిసెస్ పేరుతో గౌతమి తన బ్లాక్ లో రాసిన లేఖను మోడీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. జయలలిత మృతిపై విచారణ చేయాలన్న డిమాండ్తో సహా తమిళనాడులో ఏర్పడిన పలు సమస్యలపై ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారని గౌతమి ఆరోపించారు. డిజిటలైజేషన్ కి ఛాంపియన్ని అని ప్రధాని మోదీ స్వయంగా చెప్తారు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని దేశ ప్రజలకు చెప్తారు. అలాంటిది గతంలో నేను రాసిన లేఖకు మోదీ ఇంకా స్పందించలేదు. భారతదేశం అంతా తనకు ఒకటేనని మోదీ భావిస్తే దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులోని సమస్యల్ని ఎందుకు పట్టించుకోవటం లేదు అని లేఖలో ప్రశ్నించారు గౌతమి. జయలలిత మృతిపై వచ్చిన సందేహాల్ని నివృత్తి చేసేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని క్వశ్చన్ చేశారు గౌతమి. జయకు అందించిన చికిత్స విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రకటిస్తే అదే సమయంలో విచారణ ఎందుకు జరపలేదంటూ ప్రధానమంత్రిని నిలదీశారు గౌతమి. జయ ఆసుపత్రిలో ఉన్నంతకాలం ఆమెను ఎవరికీ చూపించలేదని, ఆమె ఆరోగ్యంతో పాటు మృతిపైన అనుమానాలు ఉన్నాయని గౌతమి లేఖలో మరోసారి ప్రస్తావించారు. గతంలో రాసిన లేఖకు పీఎంఓ నుంచి సమాధానం రాకపోవడంతో మరోసారి లేఖాస్త్రం సంధించారు గౌతమి. తమిళనాడు వ్యవహారాల్లో కేంద్రం ఎందుకింత చిన్నచూపు చూస్తోందో తనకు అర్థం కావట్లేదన్నారు గౌతమి. తమ బాధను, ఆవేదనని అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయమంటారో చెప్పండి అంటూ లేఖను ముగించారు గౌతమి.